నమస్కారం. నా పేరు కొలకలూరు దేవికారాణి రత్నాకర్ తెనాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల మిత్రులందరికీ, తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్షరాలతో సాహితీ సంస్థ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్షరాలతో 8వ వార్షికోత్సవం దూసుకొచ్చేస్తుంది. 1వ తారీఖు మార్చి అక్షరాలతో 8వ వార్షికోత్సవ సభ నిర్వహించబోతున్నారు. వైభవోపేతంగా, అత్యంత సంతోషదాయకంగా, ఆత్మీయుల సమ్మేళనంతో చక్కని కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ అక్షరాలతో సంస్థ స్థాపించిన వారు దాసరోజు శ్రీనివాసరావు గారు, నామా పురుషోత్తం గారు, రాచమళ్ళ ఉపేందర్ గారు. వీరు ముగ్గురు సాహిత్యంలో ఎంతటి దిట్టలంటే, ఎవరిని కదిలించిన రాచమళ్ళ ఉపేందర్ గారు కథల్లో దిట్ట, కీర్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అలాగే దాసరోజు శ్రీనివాసరావు గారు కవితలు చాలా చక్కగా రాస్తారు. మరి నామా పురుషోత్తం గారు ఉద్యమ గీతాలు, పాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా రాస్తారు. వారు పత్రిక కూడా నడుపుతున్నారు. వీరు ముగ్గురు కూడా ఇంతటి సాహిత్య స్పృహ కలిగి ఉండి వారు సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా సాహిత్యంలో ఉన్నటువంటి వర్ధమాన కవుల్ని, కవయిత్రుల్ని, అలాగే లబ్ధప్రతిష్ఠులైన వారిని కూడా వెలికి తీసి వారికి చక్కని వేదికను ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఉత్తమ బహుమతులు ప్రసాదిస్తూ, అలాగే పుస్తకాలను కూడా ప్రచురిస్తున్నారు. వీరు మొట్టమొదట వార్షికోత్సవంలోనే జాతీయ స్థాయిలో అక్షరాలతో వాళ్ళు కవిత ఆదివారం అక్షరాభిషేకం అనే శీర్షికన కొన్ని వారాల పాటు కవిత్వ పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించారు. అలా నిర్వహించిన వాటిలో విజేతలైన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అలా అనేక మంది కవుల్ని, కొన్ని వందలాది మంది కవుల్ని, కథా రచయితల్ని తయారు చేసి వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దిన సంస్థ ఈ అక్షరాలతో సంస్థ. అక్షరాలతో సంస్థ సమాజహితమే మా లక్ష్యం అంటూ సమాజహితం కోసం అనునిత్యం కృషి చేస్తూ ఎన్నో కార్యక్రమాల ద్వారా సాహిత్యాన్ని ప్రచురం చేస్తున్నటువంటి గొప్ప సంస్థ ఈ అక్షరాలతో సంస్థ. వీరు బాల సాహిత్యాన్ని కూడా అభివృద్ధి చేయటం కోసం కార్యశాలలు ఎన్నో నిర్వహించారు. పాఠశాలలకు వెళ్ళి వాళ్ళ చేత పద్యాలు రాయించటం, కథలు రాయించటం, కార్యశాలలు నిర్వహించటం, కవిత్వాన్ని నేర్పించటం, వక్తృత్వం పోటీలు పెట్టడం, బహుమతులు ఎన్నో ప్రదానం చేయటం. ఈ 8వ వార్షికోత్సవ సభలో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ బాలల్ని తీసుకురావటం చాలా సంతోషించదగ్గ విషయం. వీరు నిరంతరాయంగా ఎప్పుడూ కార్యక్రమాలు, ఏదో ఒక కార్యక్రమం, సాహిత్య కార్యక్రమాలు చేస్తూ నిరంతరం కవుల్ని ప్రోత్సహిస్తూ నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తున్నటువంటి గొప్ప సంస్థ మన అక్షరాలతో. ఇంకే సంరంభంగా వచ్చేస్తుంది అక్షరాలతో. అందరం సంతోషంగా అందరం కలిసి ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై హో అక్షరాలతో, లాంగ్ లివ్ అక్షరాలతో, అక్షరాలతో జిందాబాద్. నమస్తే.